ప్రజలు కేసీఆర్ ను మెచ్చుకుంటున్నారు, రేవంత్ సర్కారు తిడుతున్నారు అంట. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మునుగోడులో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న త్రిబుల్ బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్. ఒకసారి చూపిస్తాం మీకు, అది మంచిగా మాట్లాడతాడు, బాంబు వేస్తా ఉంటాడు అప్పుడప్పుడు మా రాజగోపాల్ రెడ్డి గారు. ఇగో చూడండి ఒకసారి. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చి రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా ఎంత ఇచ్చింది? 5 రూపాయలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది, ఇచ్చిండు. ఎంత ఇచ్చినా కూడా లేకపోతే నువ్వే ఎమ్మెల్యే సార్ మాకు కాంగ్రెస్, మీరు కాంగ్రెస్ మీ అధికార పార్టీ, ఎంత ఇచ్చినా కూడా లేకపోతే ఎట్లా? మాత్రం ఒకసారి డుంగి కొట్టింది ఒకరే తిరుగుతారు, ఒకరే తిరుగుతున్నారు. కేసీఆర్ అట్లా వాస్తవాలు చెప్తున్నాడు అనమాట. కేసీఆర్ ను మెచ్చుకుంటున్నాడు, కాంగ్రెస్ ను తిరుగుతున్నాడు. కానీ కేసీఆర్ బాగుండే ఇది కథ. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని ప్రజలు మెచ్చుకుంటున్నారు అనే అంశాన్ని ఈయన క్లియర్గా చెప్పిన తర్వాత ఇట్లా అనమాట. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి త్రిబుల్ బాధితులు ఎవరుతున్నారో ఆ చౌటుప్పల ప్రాంతంలో త్రిబుల్ బాధితులు ఉంటారు. అక్కడ వాళ్ళు వస్తే డైవర్ట్ చేస్తా ఉన్నాడు. జనం తిరగబడుతుంటే ఆ దాంట్లో ఈయన కామెడీ చేస్తున్నాడు. ఓ అమ్మ ఆగుతావా, భర్తని బతకరిస్తున్నావా లేదా, బో పెడుతున్నావా లేదా అని చెప్పేసి రివర్స్ లో వచ్చిన మాత్రం 2 లక్షలు ఒక్కరు కూడా కాంగ్రెస్ పోయిన 2 లక్షలు ఇచ్చిన నువ్వు చేస్తే అనడానికి. ఇప్పుడు నువ్వు చేస్తే అంటారు, కానోళ్ళే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు అసలోళ్ళేమో కానోళ్ళు ఉన్నారు, కొసరోడేమో అయినోడు ఉన్నాడు. 100 మందిలా 90 మందికి కాలేదు, 10 మందికి అయింది. 90 మంది మాట ఎక్కువ వినపడుతుందా, 10 మంది మాట ఎక్కువ వినపడుతుందా? చెప్పు, నువ్వు చెప్పు, అది కూడా చెప్పు. 90 మందికి కాకపోయా. ఇప్పుడు అసలోళ్ళకి అయ్యి కొసరోళ్ళకి కాకపోతే సరే, ఇలా కుక్కరికే కాలే కదా, 10 మందే కదా, ఇలా కైతే లేదు రేపో మాప అనుకోవచ్చు. అసలోళ్ళకే కాలేదు, కొసరోళ్ళకే అయ్యింది. మరి ఎట్లా ఉంటుంది? 100 మందిలో 90 మంది ఎక్కువనా, 10 మంది ఎక్కువనా? అయిన వాళ్ళు ఏమో జేబులు వేసుకొని సపరేట్ ఉన్నారు, కాని వాళ్ళు ఏమో మాకు కాలేదు కేసీఆర్ మంచిగుండి అని చెప్పేసి అంటున్నారు. అంటే మరి అది వాస్తవం కదా, కాలేదు కాబట్టి కాలేదు అంటున్నారు. 2 లక్షల రూపాయలు మాత్రం నిజం చెప్తావే నువ్వు అన్ని, అందుకే నువ్వు నాకు నచ్చుతావు. మా మునుగోడులో ఆయన నిజాలు చెప్తున్నాడు చూడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం భాగవతం మొత్తం విప్పుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి పరిపాలన భాగవతం మొత్తం విప్పేస్తా ఉన్నాడు. ఇంక ఏం లేదు. నాకు తెలిసి పిలుచుకొని అన్న నీకు ఎందుకే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే మరీ గింతగానో మా ఇజ్జత్ తీస్తావా? ప్రభుత్వం నీది కూడా ప్రభుత్వమే, నీకు అర్థమైతే లేదు, నువ్వు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేవే. అప్పుడప్పుడు అంటుండంట, నీ అమ్మ నేను బీజేపీలో ఉంటే ఇలా ఎంపీగా పోటీ చేస్తే కేంద్ర మంత్రి అయిదును, అనవసరంగా వచ్చిన ఇళ్లకు అని చెప్పేసి అంటా ఉన్నాడంట. కొత్త రూల్ పెట్టింది, దగ్గరికి వచ్చిందో తెలియదు రూల్. ఏది ఉపాధి హామీ పథకంలో భాగంగా పోయిన సంవత్సరం అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు తీసుకున్నారు? ఫైనాన్షియల్ ఇయరా, అకాడమిక్ ఇయర్ 2023 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2024 మార్చి 31వ తారీఖులో ఆ 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీకి ఎవరైతే పోతారో వాళ్ళని అర్హులని పెట్టింది. మరి ఏ రకం పెట్టినా నాకు అర్థమైంది. అది ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు ఆత్మీయ భరోసా అనేటువంటి స్కీమ్ ఏతుందో, ఆత్మీయ భరోసా అంటే ఏంటిది? భూమి లేనటువంటి నిరుపేదలకు ఏడాదికి 12,000 ఇచ్చే కార్యక్రమం. దానికి ఎలిజిబుల్ ఏంటంటే గత సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ 1 తారీఖు నుంచి 2024 మార్చ్ 31 వరకు ఈ 360 రోజులల్లా 65 రోజులల్లా 20 రోజులు ఉపాధి హామీ కూలికి పోతేనే నువ్వు ఆత్మీయ భరోసాకి ఎలిజిబుల్.
అసలు ఆ స్కీమ్ పెట్టిందేమో భూమి లేనటువంటి వాళ్ళకు, ఈ ఉపాధి హామీనేమో భూమి ఉన్నటువంటి వాళ్ళు పోతారు, భూమి లేనటువంటి వాళ్ళు కూడా పోతారు దానికి. అది చాలా మందికి ఊళ్ళో ఉన్నది తెలుసు. అది భూమి ఉన్నోళ్ళు కూడా పోతారు, ఎండాకాలంలో ఏం పని ఉండదు కాబట్టి కరువు పనికి అని పోతూ ఉంటారు. మరి ఆ లెక్క ప్రకారం ఎవరెవరికి ఇస్తున్నట్టు ఎవరెవరికి ఏనట్టు, ఇదేం బేకార్ ప్రభుత్వం అర్థం కాదు. అది ఆయనకు అర్థమవుతలేదు. ఇదేం రూలో ఎందుకోసం పెట్టో నాకు కూడా తెలుస్తలేదు అంటున్నాడు. ఇంకా 20 రోజులు పని చేయలేదు, 15 రోజులు పని చేయలేదు కదా వాళ్ళ గుంట భూమి లేదు, పని చేయలే. అప్పుడు దవాఖాన ఉంది, హాస్పిటల్ పని చేయలే, లేకపోతే ఆ సంవత్సరం ఎక్కడికో పోయింది, ఎక్కడో బతకడానికి పోయింది, వచ్చి మన ఊళ్ళోకి వచ్చింది, నీకు నీకు ఇవ్వమంటున్నాను అంటే జీవితాంతం వాళ్ళకి రాదు రైతు భరోసా. అది తప్పు. మంచిగా చెప్పినవే నువ్వు. నేను మొదటిసారి నేను మెచ్చుకుంటున్నా. రాజగోపాల్ రెడ్డి గారు కరెక్టే చెప్పిండు. ఎందుకంటే ఆత్మీయ భరోసా నువ్వు 20 రోజులు పోతేనే, ఉపాధి హామీ కూలికి 20 రోజులు పోతేనే నువ్వు ఇస్తాము అనేటువంటి కండిషన్ బాగాలేదు. ఆమెకు భూమి లేదు, గుట్ట భూమి లేదు, ఆమె ఆరోగ్యం బాగాలేక పడ్డది సంవత్సరం కాలం పాటు, లేకపోతే ఏడుకో పోయింది. మరి ఆమెకు ఇయ్యవా, ఆమెకు జీవితాంతం ఇయ్యవా అని చెప్పేసి అడుగుతాను. నువ్వు అధికారి గీలనాడికి అడిగితే ఏమొస్తుంది? నువ్వు రేవంత్ రెడ్డికి అడుగు. నీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కదా, ఆయన కాడుకో. నువ్వు జ్యూస్ తాగి అనుకుంటున్నావు, మంచిగానే నేను నిమ్మలంగా ఉంటున్నావు, కానీ నువ్వు ఇట్లా మొత్తం ఆగమాగా ఉంది. నువ్వు మంత్రిగా ఉన్నావు, లేకపోతే నువ్వు రాజీనామా అయ్యా, నేను మంత్రిగా అయితే నేను అన్ని చక్కగా చేస్తానని చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి కాడుకొని మాట్లాడు. ఇవన్నీ గిర మాట్లాడితే అధికారులు మాట్లాడితే ఏమొస్తుంది చెప్పు. రైతు భరోసా అంటే ఎంత ఎకరానికి 6,000 ఒకసారి, అంటే 2 సార్లు కలిపి 12,000. దాంట్లో కూడా కొంచెం దుంకి పుట్టినాం. ఎట్లా అంటే 7,500 ఇస్తామని చెప్పినాం, అవునా? కానీ ఇక చేస్తే మీకు ఏం చెప్పాలి? ఉన్నది చెప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చి అట్లా బాగాలేకపోవడం వల్ల అంటే వీళ్ళు ఉన్నకాడికి మింగడం వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చిన కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండు. మధ్యాహ్నం మాత్రం ఒకసారి డుంగి కొట్టింది ఒకటే తిరుగుతుంది, ఒకటే తిరుగుతున్నాడు. కేసీఆర్ బాబు ఇస్తున్నారు కాంగ్రెస్ అన్నరా అయిపోయా. ఎవ్వరు అవసరం లేదా కాంగ్రెస్ వాళ్ళు ఇజ్జత్ తీస్తందుకు. మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కటి చాలు. మీరు దయచేసి అసెంబ్లీలో కూడా ఆయనకే మైకిర్రి. ప్రధానంగా ఈ సమస్యల మీద మొత్తం ప్రతిపక్ష పోలు మాట్లాడినప్పుడు క్లారిఫికేషన్ ఇస్తేందుకు ఈయనకే ఇర్రి మైకు. మంచిగా మాట్లాడతాడు. ఇట్లా సభలో మా ప్రజల దగ్గర మాత్రం అన్ని వాస్తవాలు నిజాలు ఒప్పుకొని వస్తాడు పోయి. ఇట్లా ఉంటుంది కథ.